వెల్కమ్ టు AP19 న్యూస్. ప్రధాని మోదీ దేశంలో మోదీ గ్యారంటీపై జోరుగా చర్చ సాగుతోందన్నారు ప్రధాని మోదీ. మోదీ చెప్పింది చేసి చూపిస్తారని దేశంలోని చిన్నారులు కూడా అంటున్నారు. ఇతర రాష్ట్ర ప్రజలకు ఇది కొత్త విషయం, కానీ గుజరాత్ ప్రజలకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. మోదీ గ్యారంటీ అంటే అది పూర్తిగా అమలయ్యే గ్యారంటీ అని మీకు తెలుసు అని చెప్పుకొచ్చారు. గుజరాత్లోని నవర్సీలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. आजकल पूरे देश में एक चर्चा बड़ी जोरों पर चल रही है, पार्लियामेंट में भी चलती है और गली मोहल्ले में भी चल रही है, और वो चर्चा है मोदी की गारंटी. देश का बच्चा बच्चा कह रहा है मोदी ने जो कह दिया वो करके दिखाता है. देश के बाकी लोगों के लिए तो शायद ये बात नहीं है, लेकिन गुजरात के लोग तो बरसों से जानते हैं कि मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी. ముఖ్యమంత్రి జగన్ కు సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. ఇప్పటికే ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత ఉంది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం పర్యటనల కోసం 2 హెలికాప్టర్లను లీజుకు తీసుకోనుంది. ఇందుకు మెసర్స్ గ్లోబల్ వెగ్జా సంస్థకు ఒక్కో హెలికాప్టర్కు నెలకు 1.91 కోట్ల లీజు చెల్లించనుంది. ఒకటి విజయవాడలో, మరొకటి విశాఖలో ఉంచనుంది. ఉయ్యూరు కాపు కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి జోగి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తనకు సేవ చేసే గుణం ఉంది కాబట్టే సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తించి మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో వెనుకడుగు వేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మంచి చేయడం జగనన్న నన్ను ఇక్కడ నిలబెట్టాడు, ఒక మంత్రిని చేశాడంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే గుణం ఉంది కాబట్టి, సేవ చేసే గుణం ఉంది కాబట్టి మంత్రిని అయ్యా. నాకు శక్తి వంచన లేకుండా నాకున్న దాంట్లో సహాయం చేసే 100% మీకు చేస్తానని చెప్పేసి మీ అందరూ కూడా మాట ఇస్తూ, ఇంకోటి కూడా ఇవ్వండి మీరు భరోసా. గ్రామాల్లో ఒక్క నిమిషం, గ్రామాల్లో కానీ మన పట్టణంలో కానీ చేయవలసిన పనులు ఏమైనా ఉంటే 100కి 100 పాళ్ళు మనం వచ్చాం. కరోనా కష్టం వల్ల 2 సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బందులు పడటం వల్ల మన రాష్ట్రంలో 60,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. కాబట్టి జగనన్న పథకాలను అయితే ఆపలేదు, కానీ గ్రామాల్లో చేయవలసిన కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి. రోడ్లు అవ్వచ్చు, డ్రైన్లు అవ్వచ్చు, మంచినీటి సమస్య అవ్వచ్చు, అదేవిధంగా పట్టణంలో టిట్కో గృహాలు అవ్వచ్చు. నెక్స్ట్ సోమవారం నాడు, వచ్చే సోమవారం నాడు టిట్కో అధికారుల్ని, టిట్కోకు సంబంధించిన కాంట్రాక్టర్ని అందరినీ కూడా ఆ టిట్కో గృహాల దగ్గరికి తీసుకొస్తా ఉన్నాం. 26వ తారీఖున మన టౌన్లో ఉన్న వాలంటీర్స్ తల్లులు, చిన్నారులు 26వ తారీఖున 11 గంటలకి అధికారులను మనం తీసుకొస్తున్నాం. ఆ టిట్కో అధికారులని, కాంట్రాక్టర్ని కూడా తీసుకొస్తున్నాం. దాని దగ్గర ఆ అధికారులతో వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి మళ్ళీ టిట్కో పనులు పునరుద్ధరించి బ్రహ్మాండంగా టిట్కో గృహాలు పేదలకు అందజేయబోతా ఉన్నామనే మాటను మీరు చెప్పమని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను. విశాఖలో కోడిగుడ్డు ముద్దపప్పు వివాదం ముదురుతోంది. సిరిపురం జంక్షన్ వద్ద టీడీపీ కార్యకర్తలు మంత్రి అమర్నాథ్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కోడిగుడ్లతో కొట్టారు. దీనికి కౌంటర్గా వైసీపీ శ్రేణులు నారా లోకేష్ ఫ్లెక్సీకి పప్పు అభిషేకం చేశాయి. దీంతో నగరంలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం హాట్గా సాగుతోంది. ఇటీవల అమర్నాథ్, లోకేష్ పరస్పరం కోడిగుడ్లు, పప్పు పంపించుకున్న విషయం తెలిసిందే. తాడేపల్లిగూడెం మండల సమీపంలోని ప్రత్తిపాడులో ఈ నెల 28న జనసేన టీడీపీ ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు.
విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నడూ జరగని భారీ బహిరంగ సభ ఇరు పార్టీల సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్ లో చేసుకున్నాం. ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు కమిట్మెంట్ కు ఆకర్షితునే ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కాగా 1989, 1994, 1999, 2004లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా కొత్తపల్లి గెలుపొందారు. ఈ సమయంలో మంత్రిగాను పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో తిరిగి టీడీపీలో చేరారు. 2019లో వైసీపీలో చేరిన ఆయన తర్వాత ఆ పార్టీని వీడారు. 3 సంవత్సరాల్లో బట్టి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇది ముఖ్యంగా కొత్తపల్లి సుబ్బారాయుడు ఏ పార్టీలోకి వెళ్తాడు నా దాని మీద ఉత్కంఠకి ఈ రోజున పూర్తి స్థాయిలో తెరచించడం జరుగుతుంది. జనసేన పార్టీలోకి జాయిన్ అవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా నియోజకవర్గ అభివృద్ధి కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు మండలం టీడీపీ అభ్యర్థిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. దివంగత సినీ హీరో కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు పేరును టీడీపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శేషగిరిరావు పోటీ చేస్తే కృష్ణ ఆయన కుమారుడు మహేష్ బాబు అభిమానుల మద్దతు లభించే అవకాశం ఉందని టీడీపీ లెక్కేస్తోందట. గతంలో శేషగిరిరావు కాంగ్రెస్, వైసీపీలో పనిచేశారు. అప్పట్లో జీఎన్టీ కృష్ణా జిల్లా నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆ దిశగా అడుగు పడలేదు. విజయవాడ రూరల్ మండలం రాయన్పాడు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున గూడ్స్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5 బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ట్రైన్ రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సైబర్ పోలీస్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్ సిఐ శివాజీ తెలిపారు. గురువారం రాత్రి ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో ప్రజలకు ఫోన్ చేసి నగదును దోచేస్తున్నారని చెప్పారు. అటువంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఎవరైనా మోసానికి గురైతే వెంటనే సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో మేము ఢిల్లీ సైబర్ క్రైమ్ నుంచి ఫోన్ చేస్తున్నాము, ముంబై సైబర్ క్రైమ్ నుంచి ఫోన్ చేస్తున్నాము. ఫెడెక్స్ కొరియర్లో మీకు ఒక వాల్యుబుల్ కన్సైన్మెంట్ ఒకటి వచ్చింది. దాంట్లో కొన్ని ఇల్లిసిట్ మెటీరియల్ ఉంది. దీని మీద ప్రస్తుతం మా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మీ గురించి పోలీసులు వస్తున్నారు అని మనల్ని కొన్ని రకాలైన భయోందోళనకు గురి చేసి తద్వారా మనల్ని కంప్లీట్ గా వాళ్ళు హోల్డ్లోకి తీసుకొని మనతో డబ్బులు వేయించుకునేటటువంటి సైబర్ క్రైమ్ ఎక్కువగా రిపోర్ట్ అవుతుంది. దీంట్లో చాలా మంది అవగాహన రాహిత్యం వల్ల లక్షల రూపాయల డబ్బులు పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. దయచేసి ఇటువంటి థ్రెట్ కాల్స్ మీకు ఏమైనా వచ్చినట్లయితే వాటిని మీరు నమ్మకండి. మీరు ఇమీడియట్ గా నెంబర్ను బ్లాక్ చేసుకోండి. ఆ విషయాన్ని మీరు సైబర్ సేఫ్ లో అప్లోడ్ చేయండి. మీ దగ్గరలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు రిపోర్ట్ ఇచ్చినట్లయితే మీకు మేము అన్ని రకాలుగా కూడా సహకరించి మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా. నరసరావుపేట మండలం బుచ్చిపాపన్నపాలెంలో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి టీ పెట్టుకుందామని గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన కొద్దిసేపటి తర్వాత వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు వచ్చి సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన లక్ష్మీరెడ్డిని స్థానికులు 108 ద్వారా నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. లాస్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడికి చేరుకున్న ఆమె సోదరి నివేదిత గుండెలు పగిలేలా రోధించారు. సారీరా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. అటు సికింద్రాబాద్లోని ఆమె నివాసంలోనూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అక్కడికి ఆమె అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎమ్మెల్యే లాస్య మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.